హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. అది ఏంటి అంటే, కొంతమంది ఉంటారండి, ఎట్లాంటి మనస్తత్వం అంటే అసలు ఏది ఇచ్చినా తీసుకోరండి. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కానీ ఏదన్నా ఇస్తే అస్సలు నాకు వద్దు 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 అంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు. చాలామంది అలా ఆలోచిస్తారు. ఏదైనా ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు ఇస్తే ఏదో స్వార్థంగా ఆలోచిస్తున్నారు, దాని వెనక ఏదో స్వార్థం ఉంది అని చిన్న విషయానికి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అట్లా లేని వాళ్ళు అలాంటి అలాంటి వాళ్ళు వాళ్ళకున్న మంచి ఫ్రెండ్స్‌ని కూడా వాళ్ళ లైఫ్‌లో కోల్పోతారు. వాళ్ళకి ఇంకా ఎవ్వరు ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. నేనంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేనంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ఉన్నారు అని కూడా అలాంటి వాళ్ళు అలా గుర్తించిన స్థాయికెళ్ళిపోతారు. నాకు కొంతమందిని చూసాను నేను నా లైఫ్‌లో. చాలా బాధ అనిపించింది. అందరూ మోసం చేశారని, ఎవరో కొందరు మోసం చేశారని అందరూ మోసం చేస్తారనుకోవడం, ఎవరో స్వార్థంగా కొందరు ఆలోచించారని అందరూ స్వార్థంగానే ఆలోచిస్తారనుకోవడం, ఎవరో ఎవరో మనల్ని హర్ట్ చేశారని ప్రతి ఒక్కళ్ళు హర్ట్ చేస్తారని అదే కోణంలోని ఆలోచించడం నా అభిప్రాయం అయితే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళని వదిలేస్తున్నాను. నా అభిప్రాయం అయితే ఎందుకంటే ఏ ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. హ్యాపీగా మన కోసం ఉన్నారు అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. అది మనం ఎలా రిసీవ్ చేసుకుంటామా అనేది మన అభిప్రాయాల మీద, మన లైఫ్ స్టైల్ మీద, మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందనేది నా ఒపీనియన్. ఎందుకో బాధ అనిపించింది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. కొంతమంది ఏదైనా చిన్న హెల్ప్ చేసినా కానీ నేను కూడా హెల్ప్ అడిగి తీసుకుంటాను. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఇలా నా వరకైతే నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలనిపించినప్పుడు చేస్తాను. నాకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు చేయగలిగితే నాకు చేస్తారు. లేకపోయినా కానీ నేనేం వాళ్ళు చేయలేదు అని ఎప్పుడూ ఫీల్ కాను. పాజిటివ్గానే ఉంటాను. చాలామంది చిన్న ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కానీ ఎవ్వరు అసలు దాన్ని ఏంటో నెగిటివ్గా తీసుకోవడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఏదో అయిపోతుంది వాళ్ళ దగ్గర నుండి మనం ఏదన్నా తీసుకుంటే ఏదో సెల్ఫిష్గా ఆలోచిస్తారు. దాని వెనకాల ఏదో పెద్ద ఏమంటారు దాన్ని, ఏదో వర్డ్ యూజ్ చేస్తారు కదా, అది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇలా ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టే చేస్తారు. అలాగని వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటున్నారా అంటే అలా ఉండరు. వాళ్ళు మన అనుకున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటే తప్పేంటి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదండి. అమ్మ ఎంత కొంతమంది ఉంటారండి, చాలా మూర్ఖంగా ఆలోచిస్తారు. అసలు అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. చాలా అబ్జర్వ్ చేశాను, చాలామందిని చూశాను ఈ మధ్యలో. అలాంటి వాళ్ళు ఎక్కువగా నాకు ఈ ఈ ఇయర్‌లో చాలా అలాంటి వాళ్ళు నాకు ఎక్కువగా కనిపించారండి. నాకు బాధ అనిపిస్తది. ఏదైనా హెల్ప్ చేయాలి అంటే ఇట్లా ఏదైనా మనం చేయగలిగినంత చేస్తాము. మనం చేయలేని వాటిని మేము చేయలేము అని చెప్తాను. అలాంటప్పుడు చేయగలిగిన హెల్ప్ కూడా చేస్తాను అన్నప్పుడు కూడా తీసుకోకుండా దానికేదో ఓవర్ థింకింగ్ చేయడం, ఎక్కువగా ఆలోచించడం, ఏంటో అన్నిటినీ రిజెక్ట్ చేయడం, ఇలా ఇలా ఉంటారు. ఏమో ఇలా ఉండడం నాకైతే అనిపించదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మోసం చేశారని అందరూ మోసం చేస్తారా? ఎవరో ఒకళ్ళు బాధ పెట్టారని అందరూ బాధ పెట్టారు కదా! అందరినీ వదిలేసుకోవడం కరెక్ట్ కూడా కాదనిపిస్తుంది. నేనైతే అలానే థింక్ చేస్తాను. కానీ ఎంతమంది నన్ను హర్ట్ చేసినా కానీ నేను మళ్ళీ ఎప్పటిలానే ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అవన్నీ మర్చిపోయి నేను అలానే ఉంటాను. మరి నా అభిప్రాయాలని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. కానీ నన్ను దగ్గరగా ఉండి చూసి నా అభిప్రాయాలను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదే చెప్పాలనుకున్నాను. ఎందుకో ఈ టాపిక్ మీద ప్రతి ఒక్కటి దానికి ఓవర్ థింకింగ్ చేసి ఏదో స్వార్థం ఉంది, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా అలా థింక్ చేయడం నాకు మంచిగా అనిపించలేదు. అలా చేయడం కూడా ఎంతవరకు కరెక్టు అనేది మీ ఒపీనియన్ కూడా మెసేజ్ ద్వారా నాకు ఈ వీడియో చూసిన తర్వాత చెప్తారని
నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా అభిప్రాయంలో కూడా ఏమైనా లోపాలుంటే నేను సరి చేసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ.